గోదావరి రుచులు. గోదావరి రుచులు పేరులోనే ఉంది కదా గోదావరి. సో గోదావరి ఎక్కడ ఉంటుంది? రాజమండ్రిలో ఉంటుంది. సో మనం ఇప్పుడున్నాం రాజమండ్రిలో. ఈ ప్రోగ్రామ్ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు కేకే స్టోర్స్. కేకే స్టోర్స్ పీపీ రోడ్ భీమవరం. ఇక్కడ ఆడవాళ్ళకి అవసరమైన అన్ని రకాల శారీస్, డ్రెస్ మెటీరియల్స్, చూడీదార్స్, పంజాబీ డ్రెస్సెస్, వాట్ నాట్ ఒక్కటేంటి అన్ని రకాలు అవైలబుల్గా ఉంటాయి. అతి తక్కువ ధరలకి అత్యంత నాణ్యమైన ప్రొడక్ట్స్ మనకి అందుబాటులో ఉంటాయి. కేకే అంటే చౌక చౌక. కో-స్పాన్సర్డ్ బై డిటిడిసి. అతిపెద్ద లాజిస్టిక్స్ కంపెనీ అయిన డిటిడిసి 216కు పైగా దేశాల్లో వాళ్ళ కొరియర్ సర్వీసెస్ని చేస్తుంది. మీకు ఏ రకమైన పార్సిల్స్ కానీ పచ్చళ్ళు కానీ ఏదైనా వేరే కంట్రీస్కి పంపాలంటే డిటిడిసి నెంబర్ 1. ప్రియాంక స్కిన్ క్లినిక్. అన్ని రకాల అత్యాధునిక సేవలు ఇక్కడ లభిస్తాయి. 32 డెంటల్ ఎదురుగా డిఎన్ఆర్ రోడ్ భీమవరం. మిత్రా మెడికేర్ హాస్పిటల్ 24/7 ఎమర్జెన్సీ, ఫార్మసీ, క్రిటికల్ కేర్ సేవలు, అంబులెన్స్ సేవలు అందుబాటులో కలవు. నిర్మలాదేవి ఫంక్షన్ హాల్ ఎదురుగుండా భీమవరం. ఇప్పుడు మనం రాజమండ్రిలో ఉంటున్న రత్నమాల గారింటికి వచ్చేసాం. లోపలికి వెళ్దాం పదండి. నమస్తే అండి రత్నమాల గారు. నమస్తే మ్యామ్. ఎలా ఉన్నారు? బాగున్నా మ్యామ్. ఎంతమంది పిల్లలు మీకు? పాప ఒక్కతే మ్యామ్. ఓకే, ఒక్కతే. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? ఆయన మ్యారేజ్ బ్యూరో. మ్యారేజ్ బ్యూరో. వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ అదే నైబర్స్ ప్లస్ అందరూ మా కోసం తీసుకొచ్చారా? అంటే గ్యాదరింగ్స్ అవుతూ ఉంటారా? అవుతాయి మ్యామ్. ఓకే. ప్రతి అకేషన్స్ కి అందరూ గ్యాదర్ అవుతూ ఉంటాం. ఓకే ఓకే. అందరూ చుట్టుపక్కలే ఉంటారు కదా? ఓకే ఓకే. వంటలు బాగా చేస్తారా మీరు? చేస్తాను. తక్కువ అంటే చేస్తాను అంతే. ఇంట్లో ఉండడం తక్కువ అంటే షాపింగ్ తిరుగుతారా మమ్మీ? ఓకే. మీరు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫేనా? నాది టైలరింగ్ అండి. టైలరింగ్. ఓకే. మొత్తం అన్ని చేస్తూ ఉంటాను. మగ్గం వర్క్స్ చేస్తాము. శారీస్ మీద ప్రింటింగ్. బాగుంది చాలా. శారీస్ మీద స్క్రీన్ ప్రింటింగ్. ఓకే. మొత్తం అన్ని మోడల్స్ స్టిచ్ చేస్తాం. ఫస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఒకసారి పరిచయం చేసేయండి మాకు. తను మా సిస్టర్ అండి. నమస్తే అండి. టీచర్. తను కూడా బిఎస్సి బిఏడి. ఓకే ఓకే. టీచర్ గారు. ఓకే ఓకే. తను మా పిన్ని. నమస్తే. హౌస్ వైఫ్. పిన్ని. ఓకే ఓకే. ఈవిడి మా ఫ్రెండ్. నమస్తే నమస్తే. మీ పిల్లలా? ఓకే. హాయ్. హాయ్. వాళ్ళు మా నైబర్స్ అండి. వాళ్ళు. నమస్తే అండి. నమస్తే నమస్తే. వాళ్ళ పాప. ఓకే. హాయ్. తిను మా పాప అండి. హాయ్. 10th క్లాస్ ఇప్పుడే రాసింది. 10th అయిపోయింది. 565 వచ్చినాయి. అబ్బా, 565 ర్యాంకర్ అయితే. బాగా చదువుతుంది. క్లాసికల్ డాన్సరు. ఓకే. సింగరు. మల్టీ టాలెంటెడ్ అన్నీ ఉన్నాయి. అచ్చా అచ్చా. వీళ్ళు మా నైబర్స్. హాయ్ అండి. హాయ్. వాళ్ళు కూడా మా అపార్ట్మెంట్స్లో వాళ్ళే. ఇప్పుడు వీళ్ళు మనవరాలండి. హాయ్. మీరు వస్తున్నారని వీళ్ళందరినీ గ్యాదర్ చేస్తారు. అవును, చాలా కష్టపడి గ్యాదర్ చేశారు. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అందరూ. మాకోసం ఒక సాంగ్ పెడతావా? సాంగ్ పాడు. ప్రియతమా నీ వచ్చట కుశలమా, నీ విచట కుశలమే, ఊహలన్నీ పాటలై కనుల తోటలో, తొలి కలల కవితలై మాట మాటలో, ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే. ప్రియతమా నీ వచ్చట కుశలమా, నీ విచట కుశలమే, మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు, అగ్ని కంటే స్వచ్ఛమైనదే మమకారమే, ఈ లాలి పాటగా రాసే హృదయమా. ఉమాదేవిగా శివుని అర్ధభాగమైన లోన నిలువుమా, శుభలాలి లాలి జో లాలి లాలి జో, ఉమాదేవి లాలి జో లాలి లాలి జో. అడగగానే పాట పాడినందుకు థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ అక్క.
ప్రొఫెషనల్ కదా. ఓకే, మీరండి ఇప్పుడు మా కోసం ఏం చేయబోతున్నారు, ఏం స్పెషాలిటీ చేయబోతున్నారు? స్పెషల్ అంటే ఇప్పుడు వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ తినడానికి కొంచెం ఇదిగా ఇబ్బంది పడతారు. దానివల్ల లివర్ ఫ్రై ఉంటుంది కదండి, ఆ లివర్ ఫ్రై రెండు కాదు, తోటకూరతో లివర్ ఫ్రై. తోటకూర లివరా? ఎప్పుడు ఎక్కడ కని విని ఎరుగని వంటకం అసలు. తోటకూర లివర్ ఫ్రై, తోటకూరతో లివర్ ఫ్రై అంటే వెజ్ వాళ్ళకి అది చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఓకే, కొంచెం కొత్తగా ఉంది. మేము కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను టేస్ట్ చేయడానికి. ఓకే, స్టార్ట్ చేసేద్దాం అయితే. ఓకే మ్యామ్, చేద్దాం. రండి. ట్రెండీ స్టైల్, లుక్ లో లగ్జరీ, ధరలు మాత్రం చౌక. కేకే స్టోర్స్ మన భీమవరంలో 3 కాండీ సిల్క్ సారీస్ 1000 రూపాయలు, 5 సమ్మర్ కాటన్ సారీస్ 1000 రూపాయలు, 5 ఔరా సిల్క్ సారీస్ 1000 రూపాయలు, మైసూర్ డోలా ప్రింట్ సారీస్ 900 రూపాయలు, 50% ఆఫ్. 3 కంచి పట్టు సారీస్ 5000 రూపాయలు, 3 కుర్తీస్ 500 రూపాయలు, 600 రూపాయలు, 900 రూపాయలు, 2 డ్రెస్ మెటీరియల్స్ 999 రూపాయలు, 2 లెహంగాస్ 1500 రూపాయలు, ఇంకా మరెన్నో రకాల ఆఫర్లతో రండి సందడి చేద్దాం. కేకే స్టోర్స్ అంటేనే చౌక. కేకే స్టోర్స్, పిపి రోడ్, భీమవరం. మిత్ర మెడికేర్ హాస్పిటల్ 100 పడకల ఆసుపత్రి, 40 ఏళ్ల అనుభవం మరియు ఆధునిక వైద్యం కలిసే చోటు. చుండూరి సాయిబాబు, మల్లేశ్వరి, విక్రాంత్, ప్రియాంక మరియు ఇతర నిపుణులైన డాక్టర్స్ ఆధ్వర్యంలో అత్యాధునికమైన వైద్య సేవలు. జనరల్ మరియు లాప్రోస్కోపిక్, గైనకాలజిస్ట్, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, కాస్మెటిక్, డర్మటాలజిస్ట్, పీడియాట్రిషియన్ అండ్ క్రిటికల్ కేర్, కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్ సర్జన్, రేడియాలజిస్ట్, స్కాన్, ఎక్స్రే మొదలగు విభాగాలలో ప్రపంచ స్థాయి వైద్యులచే వైద్య సేవలు. 24/7 ఎమర్జెన్సీ, క్రిటికల్ కేర్, ఫార్మసీ మరియు అంబులెన్స్ సేవలు. మిత్ర మెడికేర్ హాస్పిటల్, నిర్మలాదేవి ఫంక్షన్ హాల్ ఎదురుగా, పెద అమిరం, భీమవరం. ఫోన్ నంబర్ 9459359999. అతిపెద్ద లాజిస్టిక్స్ ఎక్స్ప్రెస్ కంపెనీలో ఒకటైన డిటిడిసి గత 35 సంవత్సరాలుగా భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా 216 దేశాల్లో నాణ్యమైన సేవలు అందిస్తోంది. అంతర్జాతీయంగా యుఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, దుబాయ్ వంటి ప్రధాన దేశాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న సంస్థ డిటిడిసి. అతి తక్కువ ఖర్చుతో మీ పార్సిల్, స్వీట్స్, వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్, బట్టలు, పిండి వంటలతో పాటు ఏదైనా ఇతర వస్తువులైనా మీ ప్రియమైన వారికి సురక్షితంగా పంపించడానికి చక్కని మార్గం డిటిడిసి. మరిన్ని వివరాలకు మీ సమీపంలోని బ్రాంచ్ ను సంప్రదించండి. మీ ఇంటి వద్దకే వచ్చి సరుకును తీసుకుని సురక్షితంగా పంపించబడును. ప్రియాంక స్కిన్ క్లినిక్ భీమవరంలో నూతనంగా ప్రారంభించబడింది. డాక్టర్ ప్రియాంక వర్మ, ఎంబీబీఎస్, ఎండి, డివిఎల్, డర్మటాలజిస్ట్, కాస్మెటాలజిస్ట్ అండ్ ట్రైకాలజిస్ట్, ఫెలోషిప్ ఇన్ లేజర్ గారిచే సోరియాసిస్, బొల్లి, తామర, అన్ని స్కిన్ ఇన్ఫెక్షన్స్, మొటిమల మచ్చల నివారణ, పిగ్మెంటేషన్ మరియు యాంటీ ఏజింగ్ చికిత్సలు, అవాంఛిత రోమాల తొలగింపు, హెయిర్ లాస్ ట్రీట్మెంట్స్, అడ్వాన్స్డ్ డెర్మటో సర్జరీస్ వంటి అన్ని రకాల అత్యాధునిక సేవలు లభించును. ప్రియాంక చర్మ వ్యాధుల హాస్పిటల్, 32 డెంటల్ కేర్ ఎదురుగా, డిఎన్ఆర్ కాలేజ్, ఫస్ట్ క్రాస్ రోడ్, భీమవరం 2. సెల్ నంబర్స్ 9490433355 and 9553297888. ఓకే అండి, ఇప్పుడు మీరు చేయబోయే వంటకం తోటకూర లివర్ ఫ్రై. ఎక్కడ నేర్చుకున్నారు ఇది? ఇది మా ఫ్రెండ్ చెప్పారు. ఫ్రెండ్ చెప్పింది. అంటే రెగ్యులర్గా చేస్తూ ఉంటారా? చేస్తాను. బాగుంటుందా? బాగుంటుంది. మాకు చేసి చూపిస్తారా? తప్పకుండా. బాగుంటుంది కాబట్టి నేను చేస్తాను అంటున్నారా? ఎందుకంటే అందరూ టేస్ట్ చేస్తారు కదా. ఓకే, మీ వాళ్ళందరూ చూస్తారు, మాకు చూపించడానికి, మా ప్రేక్షకులకి చూపించడానికి. అవును మ్యామ్. ఓకే, మరి వంట స్టార్ట్ చేసే ముందు వంటకి చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? అలాగే మ్యామ్. ఓకే, చెప్పండి. ఇది పుట్నాల పప్పు పౌడర్ అండి, ఇది జీలకర్ర, అల్లం అండి, పసుపు, తోటకూర, ఫ్రెష్గా ఉన్న తోటకూర, కారం, వెల్లుల్లి, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, 1 ఎగ్, కరివేపాకు, ధనియాల పౌడర్, పెరుగు, కొత్తిమీర, ఆయిల్. ఓకే రత్నమాల గారు, కావాల్సిన పదార్థాలన్నీ చూస్తాం. ఇప్పుడు వంట ఎలా స్టార్ట్ చేయాలి? ఫస్ట్ ఏం చేయాలి? మనం తోట అవ్వాలి కదా. ఓకే, ఫస్ట్ గ్యాస్ స్టవ్ వెలిగించాలి. లేదు, ఇప్పుడు తోటకూర మనం తీసుకున్నది ఉంది కదండి. అవునండి. ఇది కొంచెం
క్లీన్గా చేసేసుకొని దీన్ని బాయిల్ చేసుకోవాలి. ఓకే, ఆల్రెడీ బాయిల్ చేసి ఉంచారా? ఓకే ఓకే. ఎంతసేపు బాయిల్ చేయాలండి అది? ఒక 10 minutes, ఎక్కువసేపు కాదు. ఓకే, అంటే మనకి మళ్ళీ ఇవి పోతాయి కదండి, దాంట్లో ఉన్న విటమిన్స్ పోతాయి ఓకే దానివల్ల. ఓకేనా? అంటే ఇది తోటకూరతోనే చేసుకోవాలా, పాలకూర చుక్కకూర వేరే కూడా యూజ్ చేయొచ్చా? ట్రై చేయలేదా? ట్రై చేయలేదు. ఓకే, అదే అంటే తోటకూరతో కొంచెం మంచిగా వస్తుంది. ఇప్పుడు తోటకూర అందరూ తినని వాళ్ళు ఉంటారు కదా, దాని బదులు ఇది వాళ్ళకి కొంచెం ఇష్టపడేలాగా స్నాక్స్ లాగా కూడా ఉపయోగపడుతుంది. ఓకే, ఇది పక్కన పెట్టుకోవాలి. బాయిల్ అయిపోయాక పక్కన పెట్టేస్తాం. మనం తోటకూర ఉడకబెట్టుకున్నది కొంచెం పేస్ట్ లాగా చేసుకోవాలి. వాటర్ అంతా డ్రైన్ చేసేసి ఆ తోటకూరని మిక్సీ పట్టుకోవాలి. పెట్టుకునే ముందు దీంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. ఓకే ఓకే. కొంచెం అల్లం ముక్కలు. ఎంత అల్లం తీసుకున్నారండి? కొద్దిగా చాలండి, ఒక కొంచెం చాలు, చిన్న ముక్క. ఒక 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 4 పచ్చిమిర్చి. కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఇది మనం తోటకూర బాయిల్ చేసాం కదండి, ఈ బాయిల్ చేసింది మిక్స్ చేసేసుకోవాలి. మిక్సీ పట్టేసాము. ఇలాగ తోటకూర మనం మిక్సీ పట్టేసాము. పట్టేసాక దీన్ని కొంచెం పక్కన పెట్టుకొని మనం ఒక బౌల్లోకి ఎగ్ని ఒక ఎగ్ వేసుకోవచ్చు. అంటే ఎగ్ తినని వాళ్ళు ఉంటారు కాబట్టి వేసుకోకపోయినా దాన్ని తీసేయచ్చు. ఒక ఎగ్ చాలండి. కాస్త దీన్ని బీట్ చేసేసి ఈ పేస్ట్ని ఇట్లాగా దీంట్లోకి తీసేసుకోవచ్చు. నెక్స్ట్ మనం పుట్నాల పప్పుని పౌడర్ చేసుకున్నాం కదా, దాన్ని అంటే మనకు కొంచెం సరిపడేగా. ఓకే, అంటే మరీ జారుగా ఉండకూడదు, అలా అని మరీ చిక్కగా ఉండకూడదు. దీన్ని మొత్తం కలిపి ఇట్లా మిక్స్ చేసుకోవాలి. దీన్ని మళ్ళీ బాల్స్ కానీ ఎలా చేయాలా? బాల్స్ కాదు మేడం, దీన్ని కొంచెం మనం అదే వాటర్లో కొద్దిగా బాయిల్ చేసి మళ్ళీ దీన్ని బాయిల్ చేయాలి. దీన్ని బాయిల్ చేయాలి. అంటే ఇవన్నీ వేసాం కదా, పుట్నాల పప్పు పౌడర్ ఇవన్నీ. అవునండి. కొంచెం తగినంత కొద్దిగా సాల్ట్. ఇంకా కారం ఏం అక్కర్లేదండి? ఇందులో కారం అవసరం లేదు. అంటే మనం పచ్చిమిర్చి వేసాం కదా, పచ్చిమిర్చి వేసాము, అల్లం వేసాము, వెల్లుల్లి వేసాము, అది సరిపోతుంది. రెగ్యులర్గా చేస్తూ ఉంటారా ఇలాంటి వంటలు? చేస్తూ ఉంటానండి. మీ అమ్మాయికి ఇష్టమైన వంటలు ఏంటి? మా అమ్మాయికి ఫ్రైడ్ రైస్ తప్ప ఇంకేది ఇష్టం ఉండదు. ఫ్రైడ్ రైస్ మీరు చేస్తారా లేకపోతే ఇంట్లోనే చేస్తారా? ఓకే ఓకే. ఇంకేం తినవా? ఫ్రైడ్ రైస్ తింటది ఎక్కువ. ఫ్రైడ్ రైస్ తింటావా? అదే అంటే నాకు ఎగ్ బాగా ఇష్టం. ఫ్రైడ్ రైస్ లో ఎగ్ వేస్తారేనా? ఆమ్లెట్ లో కూడా ఎగ్ ఉంటుంది కదా. ఆమ్లెట్ ఎప్పుడు ఈ తోటకూర అలాంటి కర్రీస్ వండినప్పుడు మాత్రమే తింటాం. అచ్చా అచ్చా, ఓకే. ఇప్పుడు దీన్ని మనం అది వాటర్ వేసి దాంట్లో బాయిల్ చేయాలి. అంటే ఇడ్లీ టైపు. ఇడ్లీ మనం ఎలా దాన్ని డబుల్ బాయిలింగ్ మెథడ్. వాడి తీసుకుని అందులో వాటర్ వేసి అందులో బాయిల్ చేయాలి. ఓకే ఓకే. ఇడ్లీ ఎలా మనకు బాయిల్ అవుతుందో ఆవిరి మీద బాయిల్ అవ్వాలి. ఓకే. ఎంత వాటర్ వేసుకోవాలండి? కొలత ఏమైనా ఉంటుందా? మన ఇష్టం. కొలత ఏమీ ఉండదు. అంటే దీనికి కొంచెం ఇక్కడ హాఫ్ వరకు మనము అంటే ఇడ్లీకి వాటికి వేస్తాం కదా, అట్లాగా వాటర్. ఇది ఎంతసేపు ఉడకాలండి?
ఒక 10 minutes సరిపోతుందండి, త్వరగానే బాయిల్ అయిపోతుంది. ఓకే, ఆల్రెడీ మనం బాయిల్ చేసే ఉన్నాం కదా. అవునండి. ఓకే, దీనైతే బాయిల్ చేసి ఇది బాయిల్ అవుతుంది మేడం. ఒక 10 minutes అయితే బాయిల్ అయిపోతుంది. కొద్దిగా అవ్వాలి. ఓకే, ఇది ఇంకా ఎంత టైం పడుతుందండి? ఒక 5 minutesలో అయిపోతుంది మ్యామ్. ఈలాగా దానికి అంటే కర్రీ లాగా ఫ్రై చేయడానికి మనం నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం. ఓకే, ఇంతలోపు అది ఉడుకుతూ ఉంటుంది. ఈలోగా మనం ఫ్రై చేస్తాం. ముందు ఒక స్టవ్ వెలిగించి ఫస్ట్ ఆయిల్ మనకి కొంచెం అంటే ఎక్కువ కావాలనుకున్న వాళ్ళకి ఎక్కువ, అంటే కొంచెం అది ఫ్రై అవ్వాలి. ఓకే, ఆనియన్స్ ఫ్రై అయ్యాలి. నెక్స్ట్ ఏం చేయాలండి? నెక్స్ట్ ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసారు కదా? అవును మ్యామ్. ఓకే, ఆనియన్స్ ఎంత తీసుకున్నారండి? ఒక 4 ఆనియన్స్ సరిపోతాయి. ఓకే, అంటే మనం తీసుకున్న దాన్ని బట్టి. ఓకే, ఇవి ఇప్పుడు ఫ్రై చేసుకోవాలా? అవునండి. ఎంతసేపు ఫ్రై చేసుకోవాలండి? బ్రౌన్ కలర్ వచ్చే వరకును. అంటే దీనిలోగా మనం కొంచెం పసుపు, ఉప్పు అన్నీ వేసుకుందాము. ఫాస్ట్గా అవుతుంది. అవునండి. కొద్దిగా కరివేపాకు ఆకులు, చిన్న చిటికెడు పసుపు, ఇప్పుడే సాల్ట్ వేసేస్తున్నారా? అంటే త్వరగా మగ్గిపోతాయి. సాల్ట్ ముందు ఎప్పుడు వేసుకున్నా కొంచెం త్వరగా ఆనియన్స్ మగ్గిపోతాయి. తగినంత సాల్ట్. రుచికి సరిపడా సాల్ట్. ఇప్పుడు కొంచెం బాయిల్ వేపుకుందాము. అంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుంటే పచ్చివాసన పోతుంది. అందుకోసం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఆల్రెడీ మనం అల్లం వెల్లుల్లి వేసాం కదా, అందువల్ల కొంచెం కొద్దిగా సరిపోతుంది. కాస్త సిమ్లో పెట్టి, అంటే ఇంకా కొంచెం ఇది కొంచెం బాయిల్ అయిపోతుంది. ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేపుకుందాము. ఇందులో ఇంకా యాడ్ చేయాలి, అంటే ఇది కొంచెం కలర్ వస్తే అప్పుడు మిగతావన్నీ కూడా యాడ్ చేసుకుందాం. ఫస్ట్ ధనియాల పౌడర్ ఒక స్పూన్. ఓకే, టేబుల్ స్పూన్. ధనియాల పౌడర్ వేస్తారు. నెక్స్ట్ ఏం వేయాలండి? కొంచెం వేగాక మనం కారం, ధనియాల పౌడర్ బాగా వేగాక కారం వేయాలా? ఒక 2 టేబుల్ స్పూను కారం. కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు. ఎక్కువ వేసుకోవచ్చు, అంటే మనం ఇందులో కొంచెం వేసాం కాబట్టి, ఆల్రెడీ వేసాం కాబట్టి. ఇది ఒకసారి ఏమైందో చూసుకుందాం. అయిందని ఎలా తెలుస్తుందండి? అది కొంచెం మనం ఏదైనా గరిటె పెడితే అది అంటుకోకుండా వస్తుంది కదా, ఉంది. ఆల్మోస్ట్ అయిపోయినట్టే. కొంచెం ఈలోగా ఇది అయ్యేలాగా దాన్ని ఇది చేయాలి.
మనం పెరుగుని కొంచెంగా 1 కప్పు పెరుగు తీసుకుంటే సరిపోతుంది. ఓకే, కర్రీలో వేసేస్తారు ఇది. అంటే మెంతి టేస్ట్లా వస్తుంది అనమాట. ఓకే, పెరుగు వేస్తే కాస్త మెంతి కూర అదే ఫ్లేవర్ వస్తుంది, మెంతి ఫ్లేవర్ వస్తుంది. గ్రేవీ కూడా ఎక్కువగానే ఉంటుంది పెరుగు వల్ల. సిమ్లో పెట్టుకోవాలండి. కొంచెం సిమ్లో పెట్టుకొని వేపుకుంటే ఇది ఏమవుతుందంటే ఇది బాగా కొంచెం దగ్గరికి అయ్యి ఇది ఆయిల్ కూడా కొంచెం తగ్గుతుంది. బాయిల్ అవుతూ ఉంటుంది, వేగుతూ ఉంటుంది. ఈలోగా మనం దీన్ని తీసుకొని పీసెస్ కట్ చేసుకొని కొంచెం డీప్ ఫ్రై, జస్ట్ కొంచెం డీప్ ఫ్రై చేసి వేసుకుంటే మనకి బాగుంటుంది. ఇది కొంచెం ఇట్లా మూత పెట్టేద్దాము. ట్రెండీ స్టైల్, లుక్ లో లగ్జరీ, ధరలు మాత్రం చౌక చౌక. కేకే స్టోర్స్ మన భీమవరంలో 3 కాండీ సిల్క్ సారీస్ 1000 రూపాయలు, 5 సమ్మర్ కాటన్ సారీస్ 1000 రూపాయలు, 5 ఔరా సిల్క్ సారీస్ 1000 రూపాయలు, మైసూర్ డోలా ప్రింట్ సారీస్ 900 రూపాయలు, 50% ఆఫ్. 3 కంచి పట్టు సారీస్ 5000 రూపాయలు, 3 కుర్తీస్ 500 రూపాయలు, 600 రూపాయలు, 900 రూపాయలు, 2 డ్రెస్ మెటీరియల్స్ 999 రూపాయలు, 2 లెహంగాస్ 1500 రూపాయలు. ఇంకా మరెన్నో రకాల ఆఫర్లతో రండి సందడి చేద్దాం. కేకే స్టోర్స్ అంటేనే చౌక చౌక. కేకే స్టోర్స్, పిపి రోడ్, భీమవరం. మిత్ర మెడికేర్ హాస్పిటల్ 100 పడకల ఆసుపత్రి, 40 ఏళ్ల అనుభవం మరియు ఆధునిక వైద్యం కలిసే చోటు. చుండూరి సాయిబాబు, మల్లేశ్వరి, విక్రాంత్, ప్రియాంక మరియు ఇతర నిపుణులైన డాక్టర్స్ ఆధ్వర్యంలో అత్యాధునికమైన వైద్య సేవలు. జనరల్ మరియు లాప్రోస్కోపిక్, గైనకాలజిస్ట్, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, కాస్మెటిక్, డర్మటాలజిస్ట్, పీడియాట్రిషియన్ అండ్ క్రిటికల్ కేర్, కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్ సర్జన్, రేడియాలజిస్ట్, స్కాన్, ఎక్స్రే మొదలగు విభాగాలలో ప్రపంచ స్థాయి వైద్యులచే వైద్య సేవలు. 24/7 ఎమర్జెన్సీ, క్రిటికల్ కేర్, ఫార్మసీ మరియు అంబులెన్స్ సేవలు. మిత్ర మెడికేర్ హాస్పిటల్, నిర్మలాదేవి ఫంక్షన్ హాల్ ఎదురుగా, పెద అమిరం, భీమవరం. ఫోన్ నంబర్ 9459359999. అతిపెద్ద లాజిస్టిక్స్ ఎక్స్ప్రెస్ కంపెనీల్లో ఒకటైన డిటిడిసి గత 35 సంవత్సరాలుగా భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా 216 దేశాల్లో నాణ్యమైన సేవలు అందిస్తోంది. అంతర్జాతీయంగా యుఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, దుబాయ్ వంటి ప్రధాన దేశాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న సంస్థ డిటిడిసి. అతి తక్కువ ఖర్చుతో మీ పార్సిల్, స్వీట్స్, వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్, బట్టలు, పిండి వంటలతో పాటు ఏదైనా ఇతర వస్తువులైనా మీ ప్రియమైన వారికి సురక్షితంగా పంపించడానికి చక్కని మార్గం డిటిడిసి. మరిన్ని వివరాలకు మీ సమీపంలోని బ్రాంచ్ ను సంప్రదించండి. మీ ఇంటి వద్దకే వచ్చి సరుకును తీసుకుని సురక్షితంగా పంపించబడును. ప్రియాంక స్కిన్ క్లినిక్ భీమవరంలో నూతనంగా ప్రారంభించబడింది. డాక్టర్ ప్రియాంక వర్మ, ఎంబీబీఎస్, ఎండి, డివిఎల్, డర్మటాలజిస్ట్, కాస్మెటాలజిస్ట్ అండ్ ట్రైకాలజిస్ట్. ఫెలోషిప్ ఇన్ లేజర్ గారిచే సోరియాసిస్, బొల్లి, తామర, అన్ని స్కిన్ ఇన్ఫెక్షన్స్, మొటిమల మచ్చల నివారణ, పిగ్మెంటేషన్ మరియు యాంటీ ఏజింగ్ చికిత్సలు, అవాంఛిత రోమాల తొలగింపు, హెయిర్ లాస్ ట్రీట్మెంట్స్, అడ్వాన్స్డ్ డెర్మటో సర్జరీస్ వంటి అన్ని రకాల అత్యాధునిక సేవలు లభించును. ప్రియాంక చర్మ వ్యాధుల హాస్పిటల్, 32 డెంటల్ కేర్ ఎదురుగా, డిఎన్ఆర్ కాలేజ్, ఫస్ట్ క్రాస్ రోడ్, భీమవరం 2. సెల్ నంబర్స్ 9490433355 and 9553297888. మనం స్టవ్ వెలిగించుకొని ఇది కడాయి పెట్టుకొని కాస్త ఆయిల్ వేసుకుందాము. డీప్ ఫ్రైకి ఆయిల్. మనం ఇందాక దాన్ని బాయిల్ చేసుకున్నాం కదా తోటకూరది, దాన్ని ఇలా పీసెస్ చేసుకోవాలి. అంటే మనం ఇడ్లీ టైప్లా వస్తుంది, ఇది ఆవిరి కుడుంలాగా. మన ఇష్టం, ఎలా అన్నా పీసెస్ చేసుకోవచ్చు. ఎలా అన్నా చేసుకోవచ్చు. నేను కేక్ కట్ చేసినట్టు ఫీల్ అవుతుంది. ఇలా సరిపోతుందండి. ఇంకా కొంచెం పీసెస్. ఎంతసేపు ఫ్రై చేసుకోవాలండి? అది పచ్చివాసన పోయే వరకు సరిపోతుందా?
ఆల్రెడీ అంటే పచ్చివాసన ఇందులోనే పోతుందండి. ఉడకబెట్టిన దాంట్లో పోతుంది. ఇది దేంట్లో బాగుంటుందండి? అంటే రోటీస్లోకా? కొంచెం గ్రేవీలా పెట్టుకుంటే మనం రోటీస్లోకి తినచ్చు. మనం మామూలుగా డీప్ ఫ్రై వేసుకుంటాం కదా, అదే సాంబారు అలాగా వాటిల్లోకి కూడా రైస్లోకి కూడా బాగుంటుంది. గ్రేవీ ఎక్కువ వచ్చింది కాబట్టి రోటీస్లోకి కొంచెం బాగుంటుంది. అంటే మన ఇష్టం అండి. గ్రేవీ ఇప్పుడు ఇది వేసిన తర్వాత గ్రేవీ తీసేసుకుంటుంది, ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది. దాని గ్రేవీ కనిపించింది అంటే ఓన్లీ ఒక ఫ్రై లాగా వస్తుంది అనమాట. అయిపోయినట్టుంది. అది అయిపోయిందండి. దీనికోసేపు ఆఫ్ చేసుకుందాము. ఆఫ్ చేసుకుందాం. కొంచెం ఈ డీప్ ఫ్రై చేసుకున్నది మనం తీసి దీంట్లో వేసుకొని ఫ్రైలా చేసుకుని అంటే బాగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఇంక వాటర్ ఏం వేయకూడదు. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఫ్యూచర్లో ఏమవుదాం అనుకుంటే అన్నావంటే డాక్టర్ అనేసావు కదా, అంటే ఎందుకు? నీకు ఇన్స్పిరేషన్ ఎవరు? ఇన్స్పిరేషన్ అంటూ ఏం లేదు కానీ సబ్జెక్ట్ ఇష్టం. బట్ ఇంట్లో ఎవరు డాక్టర్స్ లేరు. ఫ్రై అయిన వాటిని వీటిలో వేసేయడమే. ఫ్రై అయిన వాటిని దాంట్లో తీసి వేసేద్దాం. ఇది హెల్త్కి హెల్త్, ప్రోటీను, మొత్తం ఐరన్ అన్నీ ఉంటాయి. పిల్లలకి ఏంటంటే కాస్త ఇష్టపడంగా తోటకూర అనేటప్పుడు కొంచెం ఇష్టపడరు. ఇష్టం ఉండదా? అసలు ఇష్టం ఉండదు. దాని గురించి అసలు తెలియదండి. చాలా బాగుంటుంది. అది దగ్గరగా అయిపోయింది. మీరు అన్నట్టు గ్రేవీ తక్కువే ఉంది. గ్రేవీ అబ్జర్వ్ చేసుకుంటుందండి. అది ఇది ఇలా ఎంతసేపు కుక్ అవ్వాలండి? జస్ట్ కొంచెం ఒక 5 minutesలో సరిపోతుందండి. ఇది అయిపోతుంది. పైన కొంచెం కొత్తిమీర చల్లుకుందాము. ఇది చల్లారిపోయిన తర్వాత తీసుకొని బౌల్లోకి అదే నిమ్మకాయ పిండుకొని తింటే మాత్రం చాలా తినచ్చండి. మామూలుగానే మనం ఈవినింగ్ స్నాక్స్ టైప్లో తినచ్చు. అయిపోయాక కొత్తిమీర చల్లేద్దాం. అంటే ఇది కొంచెం ఇట్లా చేసామంటే మళ్ళీ గమ్మని విడిపోతుంది అనమాట. ఎక్కువ కలపకుండా స్టవ్ ఆఫ్ చేసుకొని మనం కొత్తిమీర చల్లుకుందాం. కంప్లీట్ అయిపోయింది తోటకూర లివర్ ఫ్రై. సో ఇదండి తోటకూర లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూస్తుంటే చాలా బాగుంది, చాలా బాగా చేశారు. మంచి ప్రోటీన్ ఫుడ్, మీ కిడ్స్కి కూడా పెట్టచ్చు. వేసవి సెలవుల్లో అందరూ ఇంట్లోనే ఉంటారు కదా, కొంచెం డిఫరెంట్గా ట్రై చేయమని అడుగుతూ ఉంటారు. సో ఇదైతే మీరు చేసి పెట్టేయండి. ఈ కర్రీ చేసుకునే విధానం మళ్ళీ ఒకసారి చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక బౌల్లో వాటర్ తీసుకుని తోటకూరని ఉడికించుకోవాలి. ఒక మిక్సీ జార్లో ఒక అల్లం ముక్క, 2 స్పూన్ల జీలకర్ర, 4 పచ్చిమిర్చి, ఉడికించిన తోటకూర వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ పేస్ట్లో ఒక ఎగ్ని బీట్ చేసి వేసుకోవాలి.
ఈ మిశ్రమంలో పుట్నాల పప్పు పౌడర్ వేసి సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని డబుల్ బాయిలింగ్ మెథడ్లో ఉడికించుకోవాలి. వేరే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ ని వేసి వేపుకోవాలి. ఇందులో కరివేపాకు, పసుపు, సాల్ట్ వేసి వేగాక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై అయ్యాక 1 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్ల కారం వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు పెరుగు వేసి ఫ్రై చేసుకోవాలి. ముందుగా ఉడికించిన మిశ్రమాన్ని చిన్న చిన్న పీసెస్ గా చేసుకుని లైట్ గా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న పీసెస్ ని ఆనియన్స్ గ్రేవీలోకి వేసుకుని కలుపుకోవాలి. 5 నిమిషాలు ఫ్రై అయ్యాక కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోవడమే. టేస్టీ తోటకూర లివర్ ఫ్రై రెడీ. ఓకే, మరి చూడడానికి అయితే బాగుందండి. తిని చెప్తాను ఎలా ఉందో. ఓకే, మరి టేస్ట్ చేద్దాం. కారంగా అంటే కారంగా కాదు, కాలుతుంది. చాలా బాగుందండి. అసలు తోటకూర తింటున్న ఫీలింగే లేదు. చాలా బాగుంది, కొంచెం డిఫరెంట్ గా ఉంది. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక కొత్త వంటకాన్ని, హెల్దీ వంటకాన్ని మా ప్రేక్షకులకు కూడా చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు బీసీఎన్ తరఫు నుంచి ఒక మంచి గిఫ్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమానికి మనకు స్పాన్సర్ చేస్తున్నవారు కేకే స్టోర్స్ భీమవరం. కో స్పాన్సర్డ్ బై డిటిడిసి, ప్రియాంక స్కిన్ క్లినిక్, మిత్ర మెడికేర్ హాస్పిటల్స్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. వచ్చి మాకు మీకు ఎలా అనిపిస్తుంది? అంటే మేము వస్తామని ఎక్స్పెక్ట్ చేశారా? ఫస్ట్ అయితే అనుకోలేదు. తర్వాత వస్తామన్నప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. చాలా ఎక్సైట్మెంట్గా, చాలా బాగా. ధన్యవాదాలు మీకు, బీసీఎన్ ఛానల్ వాళ్ళకి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. వంటకం అయితే చాలా బాగుంది. చాలా మంచి ఐటమ్ మాకు చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా కొత్తగా ఉంది. సో చూసారు కదండి, ఇది ఈ రోజు ఎపిసోడ్. మరో కొత్త ఎపిసోడ్తో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. దిస్ ఇస్ తేజస్ సైనింగ్ ఆఫ్.